టీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిర్మాణమైంది, ఏ పెద్ద చెరువు ఉంది, ఏ దేవాలయం కాడ ఏ చెరువు ఉంది, ఏ చెరువు దగ్గర ఏ దేవాలయం ఉంది, కాకతీయులు కట్టింది ఏంది, శాతవాహనులు కట్టింది ఏంది, విష్ణుగుండీలు కట్టింది ఏంది, అసబ్జాయిలు కట్టింది ఏంది, ఆంధ్రప్రదేశ్ పాలకులు చేసిన విధ్వంసం చేసినవేంది, ఇవన్నీ ఇంచు జాగా అవగాహన చేసుకున్నారు కాబట్టి తెలంగాణను సుభిక్షం చేసిండ్రు. మీరు అది ఓర్వలేక ఇవాళ ఏదో రకంగా మీకు తప్పుడు హామీలతో అధికారం వచ్చిందని దాన్ని నిలబెట్టుకొని ఎట్లా అమలు చేయాలనో ఆ ప్రయత్నం చేయమంటే అమలు చేయలేక వెలకబడుతూ కేసీఆర్ మీద, కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటిది, అదే దోషుల్ని చేసి ఇంకా రేపు కాదు ఎల్లుండే మొత్తం తప్పులు అయిపోయింది, వీళ్ళ కథ అయిపోయింది అన్నట్లుగా ఎగిరెగిరి మాట్లాడుతుండ్రు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకే బాసటగా ఉంది. ఆ పార్టీ పూర్వోపాధ్యక్షులే ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా నొప్పి అయితే వాళ్ళే బాధపడుతున్నారు పాపం. మరి వాళ్ళు మీరు కలిసి ఏం చేస్తారో చేయండి. వీఆర్ రెడీ. అమలు గ్యారంటీల అమలు మీద మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది, సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మేము గుర్తు చేస్తూనే ఉంటాం, అన్నీ గుర్తు చేస్తాం. మంచినీళ్ళు, రైతు బంధు, కరెంటు, పంటల కొనుగోలు, అదేవిధంగా బోనస్, వరి ధాన్యం మీద క్వింటాల్కు బోనస్. ఇక మరీ విచిత్రంగా పోయిన వారం వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కిసాన్ సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళ పార్టీకి సంబంధించింది, ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఎంఎస్పీ రాని సందర్భంలో మాత్రమే మేము ఇస్తామని కొత్త ఇంటర్ప్రిటేషన్ తీసుకొని వస్తారు. అసలు బోనస్ అనేటువంటి మాటకు అర్థమైందండి. బోనస్ అనే మాట ఎప్పుడు వాడతారు? మార్కెట్ ఇంటర్వెన్షన్ వేరు, బోనస్ వేరు. ఎంఎస్పీ లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాగా ఎంఎస్పీకే కొనడం అనేటువంటిది ప్రభుత్వ వైఖరి. ఆనాడు మా ప్రభుత్వ వైఖరి. కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ప్రతి ధాన్యానికి ఇంత, అంతా ఓపెన్ మార్కెట్లో లేకపోతే ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆ తుట్టిని కట్టించింది. దట్ ఈజ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు దాన్ని. ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. బోనస్ ఎప్పుడంటారు? ఎంఎస్పీ పైన ఇచ్చేటువంటి దాన్ని మాత్రమే బోనస్ అంటారు. తర్వాత మీ ప్రణాళికలో చెప్పారు మీరు, క్వింటాలు ధరకు, క్వింటాల్ అది 2200 అంటని ఆ రోజు ఎంత ఉంటే అంత ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీకి పైన 500 బోనస్ ఇస్తామని మాట్లాడింది మీరు. ఇలా దాని మాట మార్చి ఆ కారణంగా ఎంఎస్పీ ఉంది కాబట్టి మేము ఇవ్వలేదు, కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం రాలేదనేటువంటి మాట మాట్లాడుతుండ్రు. రైతులకు అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు ఇస్తానది 500 ఎంఎస్పీ మీదనే అనేటువంటి సంగతి ఏ మామూలు రైతులు అడిగినా చెప్తాడు. ఏం చెప్పిందా కాంగ్రెస్ పార్టీ వడ్ల విషయంలో అంటే చెప్తారు. అట్లా కాదు మేము ఇట్లా అంటే ముత్తి మీద కొడతారు ఇప్పుడు ప్రజలే, ఆ రైతాంగమే. నువ్వేం మాట్లాడినావు మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నావు అని. కాబట్టి ప్రజల్ని ఎర్రలు అనుకొని తోచినట్లు, ఎవరికి తోచినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి గందరగోళానికి గురి చేయకుండా ఖచ్చితంగా మీరు అమలు చేస్తారా చేయరా, మా బాధ్యత మాత్రం ఎప్పటికప్పుడు పొడుస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ హామీల అమలు కాకపోతేనంటే మీకు ప్రజలు ఏ రకంగా ఏ రీతినా ఎప్పుడు ఎట్లా జవాబు చెప్పాలనో అట్లా చెప్పడానికి ప్రజల్ని సన్నద్ధం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.